పార్టీ ఫిరాయింపు సంబంధించిన కేసు గూడా నిన్న స్పీకర్ అయితే ఒక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఐదుగురికి సంబంధించిన ఎమ్మెల్యేల విషయము డిస్మిస్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. కనీసం పిటిషన్‌దారులు ఒక కాపీ అడిగినా గూడా, ఏ అంశంలో మీరు డిస్మిస్ చేశారని అడిగినా గూడా ఇవ్వని పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈ అన్ని అంశాల గురించి అయితే మాట్లాడదాం. మనతోని ఎమ్మెల్సీ ద్రాస శ్రవణ్ గారైతే ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ కనీసం పిటిషన్‌దారులు ఏదైతే పిటిషన్ ఏసారో కనీసం ఏ అంశం మీద డిస్మిస్ చేశారు అని ఒక ఆర్డర్ కాపీ ఇవ్వండి అని అడిగినా గూడా ఇవ్వని పరిస్థితి కనబడుతుంది. వీటిని ఎలా చూస్తా ఉన్నారు? ఇది మా ఉపేందర్ అడ్వకేట్ ఉన్నాడు ఇక్కడనే. వాళ్ళు బాగా చెప్పగలుగుతారు ఈ అంశాన్ని. టిపికల్ మైండ్ సెట్ ఆఫ్ ఏ క్రిమినల్. దొంగతనం చేసినోడు నేను దొంగతనం చేసినా అని చెప్పని ఎప్పుడు ఒప్పుకోడు, తెలుసా మీకు? నో నో థీఫ్ అన్లెస్ ఆయన కొడితే తప్ప, అది కూడా కస్టడీలో బాగా కొడితే కన్ఫెషన్లో ఎస్ నేనే దొంగతనం చేసిన అంటారు. మళ్ళీ జడ్జి ముందుకు రా, నేనే చేసినా, నన్ను పోలీసులు కొట్టి ఒప్పించిండ్రు అంటారు. ఈ సేమ్ టెండెన్సీ అనమాట ఇది. ఇప్పుడు వాళ్ళు చేసింది తప్పు అని తెలుసు, ఆ డిఫెక్షన్స్ను ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై చేసి ఉండాల్సి అని చెప్పి తెలుసు, వాళ్ళు ఇచ్చిన నిర్ణయం తప్పు అని తెలుసు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ ఆర్డర్ను కూడా బయటపెట్టలేనటువంటి ఒక మానసిక దౌర్బల్యం, బలహీనత, చేతగానితనం, సన్నాసితనం. దిస్ ఇస్ నథింగ్ షార్ట్ ఆఫ్ ఎనీ క్రిమినల్ టెండెన్సీ. కాబట్టి ఇక దొంగతనం చేసినా అని ఒప్పుకోనట్టే ఇలా ఈ ప్రభుత్వం కూడా మేము చేసింది తప్పు అని చెప్పి ఒప్పుకోవట్లేదు. బట్ అల్టిమేట్లీ కోర్ట్స్ ఉంటాయి, ప్రజా కోర్టులు ఉంటాయి. నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ రకమైనటువంటి ఒక చిల్లర డ్రామా ఆడొచ్చు, దాటవేతలకు పాల్పడొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే పీపుల్ ఆర్ ది అల్టిమేట్ జడ్జెస్. వాళ్ళు చూస్తుంటారు. దే విల్ బి వెయిటింగ్ ఫర్ ఇట్ అండ్ అప్రాప్రియేట్ టైంలో అప్రాప్రియేట్ లెసన్ తప్పనిసరిగా వీళ్ళకి చెప్తారు. అంటే గతంలోనే హైకోర్టు గాని, సుప్రీంకోర్టు గాని ఈ అంశంలో మొట్టికాయలేసింది. ఇటు స్పీకర్‌ని గూడా మీరు ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఏదో నిర్ణయం తీసుకోమని చెప్పారు గానీ, ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని మీరు ముందే ఆశించారా? అసలు ఈ నిర్ణయాన్ని మీరు ఎలా స్వాగతిస్తా ఉన్నారు? ఎట్లా? ఇప్పుడు మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని అంటారు. హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ పలు పర్యాయాలు మీరు న్యాయబద్ధంగా నిర్ణయం తీసుకోండి అంటే న్యాయం ప్రకారం పోతారు అనుకుంటారు కదా. కానీ అన్యాయంగా కూడా నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఉన్నందున ఆ చట్టంలో పాపం మహానుభావుడు అంబేద్కర్ గింత రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారని అనుకోలే కదా. ఆయన ఒకవేళ ఆయనే గనక ఎన్నడో ఒకనాడు 2023-24 సంవత్సరంలో ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది, ఆ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రి అవుతాడు అని అనుకుంటే పాపం ఏదైనా కొంచెం టైట్ నట్లు బోల్ట్లని టైట్ చేస్తున్నాం రాజ్యాంగంలో. అది చేయలే కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకునే వాళ్ళ ఒక చిల్లర డ్రామాకు పాల్పడ్డారు. మేము ఏమైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళము, రాజ్యాంగాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళము. మాకున్నటువంటి రాజ్యాంగం ఇచ్చిన ప్రతి హక్కును కూడా మేము వినియోగిస్తూ రేపు మళ్ళీ హైకోర్టులో ఛాలెంజ్ చేస్తాం, అవసరమైతే సుప్రీంకోర్టుకు పోతాం. అందరికంటే ముఖ్యం ప్రజలు, దేవుళ్ళు, ఓటర్లు, వాళ్ళని తప్పనిసరిగా చైతన్యపరుస్తాం. ప్రతిదానికి టైం ఉంటుంది. రాక్షసులు గెలిచేంత వరకు వాళ్ళే బలాదురు కనబడతారు. అది రావణుడైనా, దుర్యోధనుడైనా, హిరణ్యకశిపుడైనా, ఎవరైనా సరే. రేవంత్ రెడ్డి అనుకుంటున్నా అధికారం ఉంది కాబట్టి నేను గెలుస్తున్నా అని చెప్పాను. బట్ దేర్ విల్ బి ఎ డే, దేర్ విల్ బి ఎ టైమ్ వేర్ విల్ బి డీథ్రోన్డ్ అండ్ దెర్ విల్ బి పుష్డ్ టు డస్ట్. అప్పుడు తెలుస్తుంది ఆయనకు. అది ప్రజలు తప్పనిసరిగా గుణపాఠం చెప్తారని. అంటే అసెంబ్లీలో మనకి పెద్ద అంటే స్పీకర్ కూడా నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా 10 మంది ఎమ్మెల్యేలలో ఇద్దరు కూడా స్పందించలేదు. ఒకరు నిన్న స్పందించిన పరిస్థితి కనబడతా ఉంది. వీటిని ఎలా వస్తుంది? నిన్న లిఖితపూర్వకంగా కడియం శ్రీహరి గారు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానన్నట్టు కూడా దాన్ని ఇచ్చారు. ఇంకా దానం నాగేందర్ మొత్తానికి స్పందించిన పరిస్థితి కనబడుతుంది. వీటిని ఎలా వస్తుంది? పెద్ద ఆయనండి ఆయన. నేను దానం కడియం శ్రీహరి గారి గురించి నేను ఎక్కువ తక్కువ మాట్లాడితే బాగుండదు. వయసులో చాలా పెద్దోడు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నేను తెలంగాణ ఉద్యమకారుడిగా పలు సందర్భాలలో టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా నేను, ఉద్యమ ప్రతినిధిగా నేను, ఉద్యమానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారి ప్రతినిధిగా చాలా సందర్భాల్లో ఆర్గ్యుమెంట్లు జరిగిన సందర్భాలు గుర్తున్నాయి నాకు. సరే అప్పుడు ఆయన ఏం స్టాండ్ ఉండనో తర్వాత కాలక్రమేణా కేసీఆర్ గారే నాకు నాయకుడు అని చెప్పని మళ్ళీ వచ్చే 13లో 14లో పార్టీలో జాయిన్ అయ్యాడు. నాయకుడు దేవుడు అని కూడా అన్నాడు. వీడికి వచ్చి ఇదే రూమ్లో కూర్చున్నాం చాలా సందర్భాలు. మేనిఫెస్టో రాసేటప్పుడు ఆయన కూడా మాతో పాటు మేనిఫెస్టో కమిటీ మెంబర్ ఉండే. రాసినాం, అన్నయ్యనం, పదవులు అనుభవించిండు, మంత్రి అయిండు, ఇంకా చాలా పదవులు అనుభవించిండు కదా. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా అయింది కదా. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిండు, ఎడ్యుకేషన్ మంత్రి అయిండు, రకరకాల పదవులు అనుభవించిండు. అనుభవించిన తర్వాత బిడ్డకి ఎంపీ టికెట్ ఇచ్చిండు సార్. ఎంపీ టికెట్ రావాలంటే జోకా? ఇప్పుడు మా రాజు ఉన్నాడు, మా ఉపేందర్ ఉన్నాడు, వాళ్ళకి టికెట్ రావాలంటే ఎక్కడ రావాలి? ఎన్నేళ్ళు కొట్టాలి?
ఎంపీ టికెట్ బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చే ఆయనను మంత్రి చేసే సార్ అన్ని రకాలుగా సార్ ఒక్క టికెటే ఇయ్యడు, టికెట్ తర్వాత అన్ని ఇస్తాడు. అన్ని ఇచ్చి మిమ్మల్ని నిలబెడితే ఇచ్చిన అని తీసుకొని అట్లే బీఫామ్తో పాటు అన్ని తీసుకొని మీరు దళం పార్టీ మారుతుంది. మారిన తర్వాత మళ్ళీ నేను మారలేదని వాళ్ళు చెప్తే ఆయన టీచర్ అండి, ఇక నేను ఎంతకంటే ఎక్కువ మాట్లాడితే బాగుండదు. గురువు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటాం మనం. ఆయన గురువు అయి ఉండి ఈజ్ అ టీచర్ డెస్పైట్ ఆయన మినిస్టర్ అయినా ఇంకా టీచరే గింత అబద్ధాలు ఆడతాడా అనేటువంటి ఒక రీతిలో ఆయన వివరించినారు. ఆయనే కాదు మిగతా వాళ్ళు కూడా మేము పార్టీ మారలేదని ఒక ఆయన అంటాడు, లేకపోతే నేను మూత్రం పోవటానికి దగ్గర ఉంటుంది కాబట్టి నేను అటు సైడ్ కూర్చుంటున్నాను ఇంకో ఆయన చెప్తాడు. గంత నైతిక దమ్ముండాలా, నేను మారితే మారినా నిలబడి ఏం పీకేదేమున్నది, పోతావు గెలుస్తావు ఓడితావు, గంత మాత్రం దమ్ము లేదా? అది రేవంత్ రెడ్డికి దమ్ము లేదు, మారిన వాళ్ళకు దమ్ము లేదు. ఇది ఒక టిపికల్ భయంతో వాళ్ళకి తెలుసు రేవంత్ రెడ్డికి ఏంటంటే ఇవాళ గనక వీళ్ళని డిస్క్వాలిఫై అయితే ఎలక్షన్స్ వస్తే ఓడిపోతారనేది తెలుసు ఆయనకు. ఇట్స్ అ బిగ్ అలామ్ అండి. 12,000 పల్లెల్లో ఎన్నికలు జరిగితే దాదాపు 50% మాత్రమే రూలింగ్ పార్టీ 3 ఏళ్ళ అధికారం ఉంది. ఇంకా 3 years టర్మ్ ఉన్న తర్వాత అంటే ఏమనుకుంటారు జనరల్గా ఊళ్ళలో ఏమనుకుంటారు, ఎందుకు వచ్చిన పంచాయతీ రాబోయేడు ఇంకా 3 ఏళ్ళు ఉంటాడు అధికారంలో, ఎమ్మెల్యే దాంతో పని ఉంటుంది, లేకపోతే నిధులు ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి, ఎందుకు వచ్చిన పంచాయతీ, పోలీసులతో కేసులు పెట్టిస్తారు, కలెక్టర్తో అవసరం ఉంటుంది కాబట్టి ఇక పోతే లేదని రూలింగ్ పార్టీకే ఓట్లేస్తారు. దట్స్ వాట్ హ్యాపెండ్. కాంగ్రెస్ కూడా మీరు చూస్తే 18 వరకు జరిగిన ఏ ఎన్నికలో కాంగ్రెస్ గెలవలే, 18 to 23 కూడా ఏ ఎన్నికలో గెలవలే. ప్రజలు రైట్ టైంలో సరే వాట్ ఎవర్ ద రీజన్స్ వాళ్ళు ఇచ్చిన వాగ్దానం నమ్మిండ్రు, అధికారులు వచ్చింది. కానీ ఇవాళ అంటే అప్పుడు రూలింగ్ పార్టీకి వేసిండ్రు, మరి ఇవాళ ఎందుకు భిన్నంగా వేసిన రోట్లు అంటే ఏహ్యం ఎంత బలంగా ఉంది అంటే చల్ నీ అమ్మ నా కొడుక నాకు 3 ఏళ్ళు కాదు నువ్వు ఇంకా ఏమన్నా కానీ నీకు సంగతి మాత్రం ఇక్కడనే గుణపాఠం చెప్పాలని చెప్పని 50% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ రిజెక్టెడ్ యూ. 50% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ రిజెక్టెడ్ యూ. ఆయన జబ్బలు దరుచుకుంటుండే అలా మేము 5,000 గెలిచినామని, కానీ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ 50% ఆఫ్ ద పీపుల్ రిజెక్టెడ్ యూ. ఆ 50% నీకు మద్దతుగా ఉన్నది కూడా నువ్వు ఇనానిమస్గా బెదిరించి అదిరించి డబ్బులు పెట్టి పోలీసు వాళ్ళను రెవెన్యూ అంత పెట్టి ఇనానిమస్ చేసుకున్న వాళ్ళు అన్నలేదు వచ్చిండ్రు. కోట్ల రూపాయలు నువ్వు ఖర్చు పెట్టింది అన్నలేదు వచ్చింది, నువ్వు పంపిన బిర్యానీ ప్రభావితులైనటువంటి వాళ్ళు అన్నలేదు వచ్చిండ్రు. ఇక ఇప్పుడైతే నువ్వు ఏదో అధికారంలో ఉంటామేమో అని చెప్పని మభ్యపడ్డోళ్ళు అన్నలేదు వచ్చిండ్రు. ఇంతమంది ఉండంగా నువ్వు అధికారంలోకి వచ్చి నువ్వేదో పెద్ద గొప్పోడైనట్టు రేవంత్ రెడ్డి ప్యూర్ మోడల్ రేర్ మోడల్ను చూసి నచ్చినట్టుగా ఆయన మెస్సీతో ఆటలాడుతుంటే వాళ్ళకు కూడా ఎగిసెగిసి పడ్డట్టుగా సంతోషంతో ఓట్లేసిందంటే ఆయన భావదారిద్ర్యం మనం ఏం చేయలేము. బట్ పీపుల్ హ్యావ్ టాట్ హిమ్ ఎ లెసన్. కాబట్టి ఆ భయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన వీళ్ళని వాళ్ళ డిస్క్వాలిఫై కాకుండా చూసిండు. ఎందుకంటే మళ్ళీ ఎన్నికలు వస్తే మీరు చెప్తున్న పేర్లన్నీ కూడా ఓడిపోతారు. ఓడిపోయినట్టయితే రేవంత్ రెడ్డికి ఎక్కడ చెంపపెట్టుబడుతుందో, ఎక్కడ ముఖ్యమంత్రి పదవి పోతుందో అన్న భయంతో ఆయన ఈ రకమైన అంటే ఇందాక సర్పంచ్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీ రెండు ఏకమే వచ్చినాయి అన్నట్టుగా తను మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా ఈ వాదన అంటే గతంలో కూడా చూసాము, మళ్ళీ ఈ వాదనని మళ్ళీ ఈ రోజు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే, ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే. ఆయనే బీజేపీతో కుమ్మక్కై ఉన్నాడు, నిర్ద్వందంగా బీజేపీతో కుమ్మక్కై ఉన్నాడు. ఆయన బీజేపీతో కుమ్మక్కైండు కాబట్టే బీజేపీ స్థానిక బీజేపీ వాళ్ళు కానీ ఢిల్లీ బీజేపీ వాళ్ళు కానీ ఎక్కడ కూడా నరేంద్ర మోడీ వచ్చి ఏమన్నాడు, ఆర్ఆర్ ట్యాక్స్ అన్నాడా? మరి ఎందుకు ఎంక్వైరీ చేయలేదు నరేంద్ర మోడీ? ప్రధానమంత్రి కదా. ఆర్ఆర్ ట్యాక్స్లు వసూలు చేస్తున్న వాళ్ళపైన ఎంక్వైరీ చేయండి, ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్న రేవంత్ రెడ్డి మీద ఈ ప్రభుత్వం పైన ప్రజా ఉద్యమం చేయండి అని చెప్పని బండి సంజయ్, కిషన్ రెడ్డి, రామచంద్రరావు ఎందుకు రోడ్డు మీదకి రాలేదు? అంటే ఏంటి, వాళ్ళు ఏదో పైన మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డిని పరోక్షంగా కాపాడుతున్నారు. రేవంత్ రెడ్డిలో హేమంత్ బిశ్వాస్ శర్మను చూసుకుంటున్నారు వాళ్ళు. ఎన్నడన్నా నాడు మేము ఎట్లా డైరెక్ట్గా గెలిచేటట్లేము, ఇండైరెక్ట్గా ఏదన్నా మేము అధికారాన్ని హస్తగతం చేసుకోవాలంటే ఈయన ఉపయోగపడతారేమో అని చెప్పని అనుకుంటున్నారు. అంతకుమించి ఇంకోటి లేదు. వాళ్ళు ఇప్పుడు ఈయన కూడా తెలివిగా ఏంటంటే రాహుల్ గాంధీ కన్ను కొడుతున్నాడు, మోడీకి కన్ను కొడుతున్నాడు, ఇద్దరికి కన్ను కొడుతున్నాడు. కాబట్టి ఆ డ్రామా ఆడుతున్నారు. వాస్తవానికి బీజేపీయే వన్ ఆఫ్ ద రీజన్స్ వై రేవంత్ రెడ్డి ఈజ్ ద చీఫ్ మినిస్టర్ టుడే. బీజేపీకి 8 ఎంపీలు రావడానికి కారణం రిటర్న్ గిఫ్ట్ రేవంత్ రెడ్డి ఇవ్వడమే. ఇవాళ అనేక స్కామ్లు, కుట్రలు, కుతంత్రాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ పిచ్చలవిడి దోపిడీకి పాల్పడుతున్నట్టుగా సాక్షాత్తు ప్రధానమంత్రి అన్న తర్వాత కూడా ఇంతవరకు వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి కానీ బీజేపీ ప్రజా ఉద్యమాలు చేయకపోవడానికి కానీ కారణం వాళ్ళు రెండు కూడా లోపాయకార ఒప్పందాలు ఉన్నాయి. నేను కాంగ్రెస్ పార్టీకి పర్సే ఉందని అనను, కానీ రేవంత్ రెడ్డికి
తెలంగాణ కాంగ్రెస్కు బీజేపీకి బలమైనటువంటి యొక్క సంబంధాలు ఒప్పందాలు ఉన్నాయి. దాని కారణంతో ఇవాళ వాళ్ళు ఒక నాణానికి రెండు వైపులు వాళ్ళు. కాబట్టి బటగాల్చి మీదేస్తున్నారు వాళ్ళే. మళ్ళీ వాళ్ళని ఎవరు ఏమనుకుంటే వాళ్ళే బటగాల్చి మీదేస్తున్నారు. మరి గంత తక్కువ శాతం వస్తుందా బీజేపీకి? 600 వస్తాయా? ఎక్కడ పోయినాయి అవన్నీ అని రేవంత్ రెడ్డి వేయించుకోండు.